వీళ్ళందరూ జట్టు కట్టడం వల్ల కావచ్చు, వీటి వల్ల ఓడిపోవచ్చు. కానీ 50 ఏళ్ళు అయితే వీళ్ళు ఉండరు కదా బేసిక్గా. 10 ఏళ్ల తర్వాత వచ్చిన జగను అప్పుడు చెప్పడానికి ఇదే పాయింట్ అవుతుంది. ఏంటది నేను ఆ రోజునే చెప్పా. ఇప్పుడు రాజధానికి 2 లక్షల కోట్ల రూపాయల ఖర్చు. ఇది మనం చెప్పలేదు, చంద్రబాబు గారు చెప్పింది. అవును, ఆయన చెప్పిన లెక్కే. నారాయణ గారు చెప్పింది ఆ రోజున అసెంబ్లీ వేదికగా 1,45,000 కోట్లు తొలి దశ అన్నారు. తుది దశ వచ్చాడు 4 లక్షల కోట్లు కావాలని చంద్రబాబు అడిగారు కదా. ధర్మ పోరాటము న్యాయ పోరాటం ఏదో పెట్టారు కదా అప్పుడు దీక్షలతో మోడీని. ఏం ఇవ్వవా, ఎవడబ్బా సొమ్మని ఇవ్వవా అని అడిగారు కదా. 4 లక్షల కోట్ల రూపాయలు అయితే రాజధాని అవుతుంది. భారతదేశం కాదు, ప్రపంచంలో ఎవడన్నా 4 లక్షల కోట్లతో రాజధాని కట్టాడా? అసలు రాజధాని కట్టేది ఏంటంటే నాకు అర్థం కాల. రాజధాని అనేది ఒక నగరం కట్టడం ఎందుకు వస్తుంది అసలు? అది 4 భవనాలు కట్టుకుంటావు నువ్వు, మిగతాదంతా రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇట్ ఈస్ రొటీన్ ప్రాసెస్ ఆఫ్ ఎ సిటీ. ఒక నగరంలో ఒక పార్ట్. హైదరాబాదులో ఈయన కట్టింది ఏంది? ఈయన హైటెక్ సిటీ అంటాడు కదా, ఈయన కట్టింది ఏంది? అక్కడ ప్రభుత్వ భవనం ఏమైనా ఉందా ఒక్కటన్నా హైటెక్ సిటీలో? ఓన్లీ ఎల్ఎన్టీ టవర్ కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టిన ప్రైవేటు విభాగం. అది ప్రైవేట్ వాడు తినేశాడు, అది వాడికి ఇచ్చేశారు ఎల్ఎన్టీ వాడికి. కానీ ఆ మిగతా ఎన్ని వచ్చినాయి ఏంటి? ప్రైవేట్ ప్రాపర్టీ.